ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా మంచి వీడియో. అంటే డైలాగ్ చాలా బాగా నచ్చింది నాకు. స్పెషల్‌గా నాకు చాలా బాగా నచ్చింది. మన సబ్స్క్రైబర్ కూడా ఇద్దరు, ముగ్గురు పంపించారు. ఓకే. మీరు చూడండి. నచ్చితే లైక్ చేయండి. లైక్ అయితే ప్లీజ్ చెయ్యండి. ఇప్పుడు డెమో చూద్దాం. నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్, వెనక ఎవరు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. ఫ్రెండ్స్ డెమో చూశారు కదా! ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి. నచ్చితే చాలా హ్యాపీ. నచ్చకపోతే నేను నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా చేయనీకి ట్రై చేస్తాను. ఇంకోటి రవితేజ సార్ ఫోటో యూజ్ చేసి చాలా రోజులైంది. మిస్ అయ్యానని అనిపించింది చేసినా. బాగా సెట్ అవుతుంది సార్‌కి కాబట్టి మీరు ట్రై చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయనీకి ట్రై చేయండి. నచ్చితే చాలా హ్యాపీ. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ బెటర్‌గా ట్రై చేస్తాను. ఎలా చేయాలో కూడా ఒక కామెంట్ చేయండి. అంటే బెటర్‌గా ఎలాంటి వీడియోస్ అనేది. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే మనమైతే స్టార్ట్ చేద్దాం. చూడండి స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి చాలు. దానికంటే ఎక్కువేం లేదు. మీకు ఒకవేళ అప్డేట్ ప్రాబ్లమ్ వస్తే మీరైతే నేను ఏ వెర్షన్ యూజ్ చేస్తున్నానో అది చూపిస్తాను మీకు. ఓకేనా? నేనైతే ఓల్డ్ వెర్షన్ అయితే యూజ్ చేసిన. ఇప్పుడు ఒక కొత్త వెర్షన్ అయితే వచ్చింది. 5.0.17 వెర్షన్. ఆ వెర్షన్ అనేది నేను టెలిగ్రామ్‌లో పెట్టాను. లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి మెసేజ్ చేయండి. కైన్‌మాస్టర్ ప్రీషియేట్ కూడా పెడతాను. కైన్‌మాస్టర్ ప్రీషియేట్ మీకు అప్డేట్ ప్రాబ్లమ్ కానీ ఎనీ ప్రాబ్లమ్ ఉంటే లేటెస్ట్ వెర్షన్ కైన్‌మాస్టర్ అయితే ట్రై చేయొచ్చు మీరు. కైన్‌మాస్టర్ ఎలా ట్రై చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. మీకు మంచి కావాలంటే మన వెబ్‌సైట్‌లో దొరుకుతుంది. మీరు అన్నీ అక్కడికెళ్ళి మీరైతే సెర్చ్ చేయండి. ట్రై చేయండి. రాకపోతే ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డిస్క్రిప్షన్‌లో మీకైతే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. దాన్నైతే ఓపెన్ చేద్దాం. బీట్ మార్క్‌ని ఓపెన్ చేద్దాం. ఈ ఫాంట్ మీకు నచ్చితే ట్రై చేయండి. లేకపోతే ఇంకోటి ఇందులో మీరు ఇలా పెట్టుకున్న నో ప్రాబ్లమ్. లేకపోతే ఈ ఫస్ట్ ఎలాగైతే ఉందో అలాగే పెట్టుకున్నా నో ప్రాబ్లమ్. ఇంకోటి నేనైతే డిస్క్రిప్షన్‌లో మీకైతే ఒక ఫోటో లింక్ అయితే ఇస్తాను. కావాలంటే ట్రై చేయండి ఆ ఫోటో. నచ్చుతుందని అనుకుంటున్నా. మేబీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అంటే ఇది మనకు లోడింగ్ ఇమేజ్ లాగా ఉంటది. దీన్ని కిందకి తీసుకొచ్చి కొంచెం జూమ్ చేద్దాం. జూమ్ చేసి ఓపాసిటీ అయితే మాక్సిమం తగ్గించుకుంటున్నా. ఇప్పుడు దీనికి రొటేట్ యానిమేషన్‌లోకి వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌కి వెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి రొటేట్ చేస్తున్నా. కానీ ఇక్కడ మనకైతే ఫోటో అనేది అంటే రొటేట్ అనేది కొంచెం వేరేలాగా విధానంగా అయితే అవుతుంది. నో ప్రాబ్లమ్. మీరు రొటేట్ అయితే చేసుకోండి. పైన మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి అంటే పైన ఆప్షన్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇలా కీ ఫ్రేమ్ యాడ్ చేసి సెంటర్‌లో పెట్టుకోండి ఇలా మధ్యలో. ఓకే. నేను కూడా ఇలాగే చేసినా కాబట్టి మీకు చెప్తున్నాను. సెట్ అయిపోతది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకే. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా మనకైతే స్క్రోల్ అవుతూ ఉంటది. దీనికి యానిమేషన్ నేను సొంతంగా చెప్పమంటే చెప్తాను. లేకపోతే మీకు ప్రీసెట్‌లో కూడా ఇచ్చాను. ఒక టెక్స్చర్ ఇమేజ్ అయితే ఇచ్చాను మీకు. ఒకటి కాదు మీకు బోనస్‌గా ఒక 3 వరకు అయితే ఇస్తాను. ఓకే. ఇదైతే ఉంటది. ఇది కావాలంటే ఇది పెట్టుకోవచ్చు మీరు. ఇది ఒకవేళ ఇది నచ్చకపోతే నేను ఇంకోటి కూడా ఇస్తాను మీకు. చెప్పాను కదా! చాలా ఇస్తాను మీకు. అందులో మీకు ఏది బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని అనిపిస్తే ఇవి మీకు ఇక్కడ చూసేటప్పుడు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. కానీ చాలా బాగుంటది ఇవి. ఓకే. లేకపోతే మీరు ఈ ఫోటో అయినా ట్రై చేసుకోవచ్చు. ఇది బాగుంది. కానీ మనకు బ్లాక్ అండ్ వైట్‌లోనే కావాలి. ఇలాగే పెట్టుకోండి. ఓకే. దీనికి టెక్స్ట్ యానిమేషన్ పెట్టాలంటే నేను యానిమేషన్ చెప్పమంటే చెప్తాను. ఇక్కడ ఏం లేదు. ఎఫెక్ట్ ఆప్షన్‌కి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి టెక్స్ట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు కింద లెటర్ స్క్రోల్ అవుట్ అని ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే కనిపిస్తుంది. కింద మనకు ఈ ఆప్షన్‌ని క్లిక్ చేసి ఇక్కడ మనకు స్కేల్ అని ఉంటది. స్కేల్‌ని మాక్సిమం తగ్గించుకోండి. ఓకే. తగ్గిస్తే ఆటోమేటిక్‌గా కింద నుంచి వస్తుంది చూడండి ఇలా. ఓకే. దీనికైతే మీరైతే జూమ్ బ్లర్ యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతది. దీన్నే కాపీ చేసి మిగతా దానికి పేస్ట్ చేసుకోవచ్చు మీరు. పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఫోటో గురించి చెప్తాను. ఫోటో గురించి కొంచెం ఇంపార్టెంట్ ఉంది కాబట్టి ఫోటో యాడ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టి వీడియో చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. చాలా తక్కువనే యూస్ అవుతుంది. ఓకే. ఓకే. కొన్ని యాడ్ చేస్తున్నాను. ఓకే. యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వద్దాం ఒకసారి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే మీకు పెద్ద ఇబ్బందిగా ఉంటే టెక్స్ట్ యానిమేషన్ ఇక్కడ కూడా ఇచ్చాను. నేను చెప్పాను కదా! జూమ్ బ్లర్ కూడా యాడ్ చేసిన. నేను ఇంతకుముందు చెప్పలేదు. సారీ. ఓకే. మీరు యాడ్ చేసుకోండి.
ఓకే. ఇప్పుడు మనం ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఫస్ట్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ చేసుకుందాం. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఓకే. ఇందులో చాలా స్టైల్స్ ఉంటది. ఈ ఎఫెక్ట్‌లో నేను చూపిస్తాను. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఈ సైడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి 3 కీ ఫ్రేమ్ ఉంటది కాబట్టి ఇప్పుడు మీరు ఈ 3 కీ ఫ్రేమ్‌లో స్టార్టింగ్‌లో వచ్చి ఈ స్టార్టింగ్‌ని మీరు పైన చేసుకున్న నో ప్రాబ్లమ్. పైనుంచి వస్తది ఫోటో ఇలా. ఓకే. దీన్ని మళ్ళీ ఈ సైడ్ పెట్టుకున్న నో ప్రాబ్లమ్. అంటే డిఫరెంట్ స్టైల్ మీరు అంటే ఏ స్టైల్ నుంచి రావాలనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ఇలా వస్తుంది. ఇలా పోతుంది ఇలా. ఓకేనా? కానీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోకి పేస్ట్ స్టైల్ చేయండి. మళ్ళీ మర్చిపోవద్దు. వరుసగా ఫోటోస్‌కైతే చేయకండి. ఓకేనా? ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో. ఓకేనా? మళ్ళీ బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు రెండో ఫోటో ఉంది. దాన్ని కూడా కాపీ చేసి సేమ్ దానిలాగానే ట్రై చేద్దాం. ఓకేనా? సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సెట్ అయిపోతది ఇలా. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. పైన మనకు ఒకటి కైన్మాస్టర్ లోగో వస్తది. దాన్నైతే కొంచెం జూమ్ చేసి ఇక్కడ బ్లెండింగ్‌లోకెళ్ళి ఇక్కడ మనకు సబ్మిట్‌లోకెళ్ళి డిఫరెన్స్‌లోకెళ్ళి సబ్మిట్ చేస్తే సెట్ అయిపోతది. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.